హలో గాయ్స్, వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఇవాళ మా ఇంట్లో ఎగ్ ఫ్రై. ఇవాళ మీ ఇంట్లో ఏం కూర కమెంట్ చేసేయండి. మీ ముందు షో చేద్దామని స్టవ్ వెలిగించి నేనే పాండి పెట్టాను. ఇక మా అమ్మ ఇదే చేసింది. చాలే అమ్మ లేకమ్మ అంటుంది. అమ్మ ఆగమ్మ ఒక వీడియో తీయమ్మ అంటే బతిమలాడితే వీడియో తీసింది. ఎగ్ ఫ్రై కావాల్సింది ఫస్ట్ ఉల్లిపాయలు తగినంత నూనె వేసుకొని మంచిగా కలుపుకోండి. మీకు తెలియని విషయం ఏంటంటే నాకు అసలు వంటలు రావన్నమాట. ఒకసారి ఎగ్ ఫ్రై ట్రై చేశాను, అది దొబ్బింది. ఇంక మా అమ్మ అప్పటి నుంచి నన్ను ఈ వంటల్లో రావాగే అన్నది. సరే ఇంకా ఆ విషయం పక్కన పెట్టేస్తే ఇప్పుడు కొంచెం చిటికెడ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోండి. మళ్ళీ కాసేపు మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసి మళ్ళీ కలుపుకోండి. తర్వాత మగ్గింది అని తెలిసినప్పుడు మీకు కొంచెం కారం వేసి మంచిగా కలుపుకోండి. తర్వాత వాటర్ అయితే ఎవరు వేసుకోరు, మ్యాక్సిమం మేమైతే వేస్తాము. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. అసలు ఆ టేస్ట్ చూస్తే అబ్బా అంటారు మీరే. ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి. తర్వాత ఇంకా ఎగ్స్ కొట్టేసి అది వెంటనే కలపకూడదు. వెంటనే కలిపితే అసలు బాగోదు, మొత్తం విడిలిపోయిద్ది. ఒక 1 మినిట్ గ్యాప్ ఇచ్చి కొంచెంగా మా అమ్మ కలిపినట్టు కొంచెంగా కలపండి. సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. మీరైతే ఖచ్చితంగా బాగుందంటారు. ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి. దాని మీద కొంచెం స్టైల్గా వేయడానికి మా ఇంట్లో కొత్తిమీర లేదు. ఎగ్ ఫ్రై రెడీ. సబ్స్క్రైబ్.